న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. జగన్ హిమాలయాలకు వెళితే 11 మంది వైసీపీ శాసనసభ్యులు ప్రశాంతంగా ఉంటారన్న రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పింఛన్ల పంపిణీలో వృద్ధుల కళ్లలో ఆనందం చూస్తే రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలనిపిస్తుందన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పండుగ వాతావరణంలో వృద్ధుల వితంతువుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫారూక్. నంద్యాల మండలం జాబులు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన జిల్లా టీడీపీ మైనార్టీ నాయకులు ఇలియాస్. గోనిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ నేతలు. నిరుపేద బడుగు వర్గాలకు భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్దామనుకున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన హిమాలయాలకు వెళితేనే వారి 11 మంది శాసనసభ్యులు ప్రశాంతంగా ఉంటారని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లి పట్టణంలోని తెలుగుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత 5 ఏళ్లుగా దోచేసిన వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల నేడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పెన్షన్లను తమ ప్రభుత్వం పెంచి ఇస్తుందన్నారు. ఏప్రిల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు 1000 చొప్పున 3000 పెంచిన పెన్షన్ మొత్తం 4000 ఉదయాన్నే లబ్ధిదారులకు అందించామన్నారు. వివిధ కేటగిరీలలో 7000 నుండి 18000 వరకు పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు కళలో ఆనందం చూస్తే ఎంతో సంతృప్తి పొందామన్నారు. ఇచ్చిన అన్ని హామీలను దశల వారీగా అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. 3000 కాదు, లాస్ట్ లో 2750 రూపాయలు ఇచ్చిన తర్వాత మొన్న ఇచ్చారు. ఇప్పుడు ఎంత పెరిగింది మీకు? 1000 రూపాయలు పెరిగినది. ఆ రోజు ఓట్లకు ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పినామో 3 నెలలకి కలిపి ఇస్తానని చెప్పేది ఇస్తున్నాం. చూడండి, మళ్ళీ ఎప్పుడు మీరు జీవితంలో గుర్తు పెట్టుకోవాలి. మీ కుటుంబం అంతా కూడా ఈయనను ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు మీకు పింఛను? ఏం పేరు నీ పేరు? పేరు చెప్పలేవా? రాదా? కొద్దిగా రండి అక్కడ నువ్వు నాకు ఎంత వస్తున్నా నీకప్పుడు? ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసా? 6000. నువ్వు 6000 ఏం చేస్తావు? డబ్బులన్నీ ఇక్కడ చూడవు, ఈ కట్టలు ఇక్కడ చూడండి. అదేనా గుర్తుందా? ఊరికి రాలేదా? ఉంది, బండ్లు ఉన్నాయి. డబ్బులు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా మిగిలిపోతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మా ఆది నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే పేద ప్రజలకు, వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా మిగిలినటువంటి వారికి అందరికీ కూడా ఆ రోజు 3000 రూపాయలు 3 నెలల బోనస్సు, 3000 పింఛన్ను 4000 చేస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టిన మాట ప్రకారము మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు ఏదైతే అధికారులు ఉన్నారో అందరి అధికారుల ద్వారా ఈరోజు పొద్దున్నే 6 గంటలకు ఈరోజు 4000, 3000 కలిపి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డయాలసిస్ చేసుకునే వారికి 15,000 రూపాయలు,
అదేవిధంగా వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు అన్ని వర్గాల వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు లోటు బడ్జెట్ పెట్టి రాష్ట్రాన్ని దివాలా పరిస్థితుల్లో తీసుకువచ్చినప్పటికీ ప్రజలందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా కూటమికి దాదాపుగా 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తారనే దానికి కారణాలు 2. గతంలో కూడా 200 పింఛన్లు 2,000 రూపాయలు చేస్తామన్నాం, చేశాము. అదేవిధంగా ఏదైతే వితంతులకు కానీ మైనార్టీలకు కానీ పేద ప్రజల సంక్షేమం కోసం సంక్షేమాన్ని కూడా ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్ను అని చెప్పి మేము చేయడం జరిగింది. ఈ రాక్షస పాలన వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కేవలం బటన్ నొక్కుతున్నారని చెప్పి ఆ బటన్ నొక్కిన తర్వాత ఎవరికి ఎంతమందికి వచ్చిందో ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ఈ విప్లవాత్మకమైన మార్పులో జనం కోసం ఇంకా రేపు భవిష్యత్తులో ఏవైతే ఉన్నాయో 16,347 పోస్టులు భర్తీకి మెగా డిఎస్సికి ఫైల్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసివేయడం జరిగింది. పింఛన్లను 3,000కు 4,000, జూలై నెల 3 నెలలది కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లను కూడా మళ్ళీ ఎక్కడైతే గతంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాము. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే, ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, పేద ప్రజలకు, అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాలి. ఎప్పుడైతే ఇవి 2 సమానంగా చేస్తేనే రాష్ట్రం కానీ గ్రామాలు కానీ బాగుపడతాయి, పరిశ్రమలు వస్తాయి. ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గాల వలన గత ప్రభుత్వం చేసినటువంటి 151 సీట్లు ఇస్తే తీసుకున్న మరుక్షణమే వాళ్ళు విధ్వంసానికి దిగి ఆ రోజు ప్రతి చోట కూడా ఈ యొక్క ప్రజావేదికను కూల్చడం కావచ్చు, అన్ని వర్గాల అదేవిధంగా అధికారులకు మోసం చేయొచ్చు, ప్రజలను మోసం కూడా చేస్తూ మోసగిచ్చినారు. కాబట్టి ఈరోజు ఇన్ని వేల లక్షల మంది, కోట్లాది మంది కూడా కూటమికి ఈరోజు ఇన్ని సీట్లు ఇవ్వడం ఉంది. బాధ్యత ఉన్న 11 సీట్లు వచ్చినప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నన్ను ఎందుకు తిరస్కరించారో తెలియదు, నన్ను హిమాలయాలకు పోవాలనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజలుగా ఆయన ఇప్పటికన్నా హిమాలయాలకు వెళ్ళిపోయి లక్షణంగా ప్రజాశాంతంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు 11 మంది అయినా ప్రశాంతంగా బతుకుతారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలన్న వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేస్తూ వృద్ధుల కళ్లలో ఆనందం చూస్తే రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలనిపిస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆలగడ్డ పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి స్థానిక శ్రీరామ్ నగర్ లో పెన్షన్లను స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొందని, ప్రజలకు తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లను పెంచుతామని ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేర్చడం జరిగిందన్నారు. ఇకపై ప్రతి నెల కూడా అదే విధంగా 1వ తేదీన పెన్షన్లను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా 5, 6 తేదీల వరకు కూడా పెన్షన్లను వారి ఇష్టరీతిన ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రోజు పెంచిన పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులలో ఎంతో సంతోషం వారి కళ్లలో కనపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లకు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తదితర అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మేము పెట్టిస్తాం, సదరన్ క్యాంప్ పెట్టించి మళ్ళీ మన వాళ్ళు తిరుగుతారు. ఎవరికైతే పెన్షన్ లేవో వాళ్ళందరూ పెట్టిస్తాం. సరేనా? ఏవా చంద్రబాబు నాయుడు మర్చిపోవద్దు, 7,000 ఇచ్చినాడు, సరేనా? మర్చిపోవద్దు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచడమే కాకుండా 1వ తారీఖల్లా పెన్షన్ అన్ని విధాలుగా కూడా అన్ని గ్రామాలలో అన్ని చోట్ల కూడా పంచడము మొదలుపెట్టినారు. ఇది కేవలము ఏదో మొదటిసారి కాబట్టి హడావిడి కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా, గతంలో కూడా, వచ్చే రోజుల్లో కూడా టైం అంటే టైంకి పెన్షన్ వాళ్ళకి ప్రజలకు అందేలాగా అన్ని విధాలుగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు. మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షన్ పెంచినాము అని చెప్పి వైసీపీ నాయకులు అది ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఎట్లా ఇచ్చినారో, ప్రజల్ని కేవలము ఓట్ల కోసం ఎట్లా వాడుకున్నారనేది కూడా చూసినారు. ఒక నాయకుడు మాట ఇచ్చిన తర్వాత
దాన్ని ఆ మాట మీద నిలబెట్టి ఏ విధంగా అయితే ఎటువంటి లొసుగులు లేకుండా టైంకి ఈరోజు అందజేసేలాగా ఈరోజు ప్రభుత్వాన్ని అంతా కూడా అధికారులందరూ కూడా అలర్ట్ చేసి మమ్మల్ని అలర్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇందాక చెప్పారు ఒక గంట సర్వర్ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ వెంటనే రెక్టిఫై చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 1వ తారీఖు లేదా మహా అయితే 2వ తారీఖుల్లా పెన్షన్ పంపించడము అన్ని చోట్ల కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెన్షన్లు ఏ టైంలో అంటే ఆ టైంలో ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఒక పద్ధతి ప్రకారంగా కూడా ఫస్ట్ లేదా సెకండ్ కల్లా అన్ని విధాలుగా కూడా పెన్షన్లు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఏం చేసినా కూడా టైంకి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గతంలో ఇచ్చిన మొదటి సంతకం, 2వ సంతకం, 3వ సంతకం, 4వ సంతకం, 5వ సంతకం చెప్పిన మాట ప్రకారంగా కూడా ఆ సంతకాలన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకి మళ్ళీ మంచి చేసే విధంగా కూడా మాట ఇస్తే తప్పము అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. దానికి తగినట్టుగానే మరి లోకేష్ అన్న గారి సపోర్టు ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్క డెసిషన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా అవి ఇంప్లిమెంట్ చేసేలాగా కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడమే కాకుండా అది గ్రామ స్థాయికి ప్రతి ఒక్క ఇంటికి ఆ పథకం అందేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారు. వైసీపీ ప్రభుత్వము గతంలో అయ్యో పాపం అని చెప్పి ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ నమ్మకంతో మన జీవితాలను బాగుపడాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా, స్థానికంగా ఎవరైతే నిలబడినారో వాళ్ళందరినీ కూడా చూసి ఓట్లు వేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చెప్పిన మాట ప్రకారంగా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా మరి ఏర్పాట్లు చేసినందుకు అధికారులందరూ కూడా చాలా అలర్ట్ అయినందుకు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి రోజులు వచ్చినాయి. ఎవరికైతే పెన్షన్ ఇంకా కొంతమందికి రాలేదో మా వార్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే కౌన్సిలర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ఇన్ఛార్జీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా చర్యలు తీసుకొని వెంటనే పనులు పూర్తి చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ అన్నారు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని 6, 7, 10, 12, 36, 37, 38 వార్డులలో ఉదయం 6 గంటల నుండి సుడిగాలి పర్యటన చేసి గ్రామ వార్డు సచివాలయ క్షేత్రస్థాయి సిబ్బందితో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పండుగ వాతావరణంలో పెన్షన్లను మంత్రి ఎన్ఎండి ఫారూక్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో వారి కళ్ళలో ఆనందం చూడటమే ప్రథమ కర్తవ్యంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ పథకం చేపట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. గత ప్రభుత్వం జగన్ రెడ్డి అవినీతి పాలనలో గడిచిన 3 నెలలు తమ వక్రబుద్ధితో లబ్ధిదారులకు సరిగ్గా పెన్షన్ అందకపోగా కూటమి పార్టీలు లబ్ధిదారుల కోసం గట్టి పోరాటం చేశామని గుర్తు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో స్కీంలన్నీ స్కాములుగా మారాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, తులసిరెడ్డి మరియు ప్రభుత్వ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల మండలం చాబోలు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కార్యక్రమంలో జిల్లా టీడీపీ మైనార్టీ నాయకులు ఇలియాస్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుర్రప్పల పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నేత చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3000 పెన్షన్లు 4000కు పెంచడంతో పాటుగా హామీ ఇచ్చిన రోజు నుండి నెలకు 1000 చొప్పున మొత్తం 4000 పెన్షన్ పంపిణీ చేశామన్నారు. గ్రామంలో మొత్తం 499 మందికి 45 లక్షల రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు షబీర్ ముల్లా, భోగేశ్వర్ రెడ్డి, రామచంద్రుడు, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. తీసుకొచ్చి అలంకరిస్తూ ఎందుకంటే పెద్దలందరూ కలిసి అధికారికంగా అయితే నేను ప్రోటోకాల్గా మిగతా అదే ప్రజాప్రతినిధులు కూడా పిలవాల్సి ఉంది. కానీ వీళ్ళు ఆనందంగా ఉత్సాహంతో మా సచివాలయం అనుకొని ఫోటోలు తీసుకొచ్చి ఈ పెరిగిన పింఛన్లను ఏదైతే ఆ పింఛన్లను అవకాశం ఇస్తున్న ముఖ్యమంత్రిగా ఉండి
ఈయన్ని దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉంటూ దాదాపు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి పింఛన్దారులు ఇంటికి వెళ్ళి స్వయంగా ఈరోజు 6 గంటలకే పింఛన్ ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి గొప్ప సీఎం గారు ఉన్నందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ పింఛన్లను మేము ఇంటి దగ్గరే పంపిణీ చేస్తాము. పెద్దలు కూడా ఆ కార్యక్రమాలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే జనసేన నుంచి మా సందీప్ గారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఒకటేసారి 1000 రూపాయలు పెంచడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, భేదదారు లేకుండా ప్రతి ఒక్కరికి పంపించాల్సిందిగా కోరుచున్నాం. జై హింద్, జై జనసేన, జై టీవీ. విఆర్ఓ గారికి, స్టాఫ్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారములు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన 3000 నుంచి 4000 పింఛన్ కార్యక్రమంకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేదోడు వాళ్ళ ఆదేశాల మేరకు నంద్యాల న్యాయశాఖ మంత్రి, మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ గారి ఆదేశాల మేరకు మేము చేపల గ్రామంలో పింఛన్ల కార్యక్రమానికి విచ్చేసి ఉన్నాము. కనుక అందరికీ కుల మతాలు భేదాలు లేకుండా, అందరికీ పార్టీలకు అతీతం లేకుండా అందరికీ పేరు పేరున అందరికీ సవినంగా పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో సచివాలయానికి రావడం జరిగింది. అందరికీ పేరు పేరున నమస్కారం. దుమ్మిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను టీడీపీ నేతలు ముల్పురి దయానందరావు, బబ్బురి వెంకటకృష్ణయ్య, బత్తిని హరిబాబు, బబ్బురి కృష్ణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తొలుత రామాలయం సమీపంలోని తెలుగుదేశం జెండాకు వందనం చేసి దివంగత నేత ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు పటాలకు బాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలలో భాగంగా పెన్షన్లు 3000 నుండి 4000 పెంచడంతో పాటు 3 నెలలకు 1000 చొప్పున 3000 మొత్తం 4000 పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిరుపేద బడుగు వర్గాలకు భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నందికొట్కూరు నియోజకవర్గం పైడ్యాల మండలం పాత ముచ్చుమర్రి, కొత్త మచ్చుమర్రి, పాములపాడు, కొణిదెల గ్రామాల్లో వృద్ధులు, వితంతు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పేదల ప్రభుత్వం ఏర్పడిందని, అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమాన దృష్టితో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని బైరెడ్డి అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ హిమాలయాలకు వెళితే 11 మంది వైసీపీ శాసనసభ్యులు ప్రశాంతంగా ఉంటారన్న రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పింఛన్ల పంపిణీలో వృద్ధుల కళ్లలో ఆనందం చూస్తే రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలనిపిస్తుందన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పండగ వాతావరణంలో వృద్ధుల, వితంతువుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫారూక్. నంద్యాల మండలం చాపుడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా టీడీపీ మైనార్టీ నాయకులు ఇలియాస్. దుమ్మిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ నేతలు. పేద బడుగు వర్గాలకు భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.